Hello buddies, welcome to our channel. Work power energy chapter lo very important question, collision. Question: what are collisions? Explain the possible types of collisions. Develop the theory of one-dimensionalistic collision. Collision ante ఏంటో రాయాలి, వాటి పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ రాయాలి, వన్ డైమెన్షనలిస్టిక్ కొలిజన్ మనం డెవలప్ చేయాలి. సాధారణంగా కొలిజన్స్ అంటే గుద్దుకోవడం లేక తాకిడి. ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, అలాగే సెకండ్ బాడీ కూడా ఫస్ట్ బాడీ మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అయితే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏమీ యాక్ట్ అవ్వట్లేదు, సో ఎక్స్టర్నల్ ఫోర్స్ 0. సో దీన్ని ఐసోలేటెడ్ ఈవెంట్ అని కూడా అంటారు. ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ మీద, సెకండ్ బాడీ ఫస్ట్ బాడీ మీద చాలా తక్కువ టైంలో ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఎక్కడైతే ఫోర్స్ ఉంటుందో అక్కడ మూమెంట్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ బాడీ సెకండ్ బాడీకి, సెకండ్ బాడీ ఫస్ట్ బాడీకి మూమెంట్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి. ఎక్స్టర్నల్గా మూమెంటం కూడా ఏమీ యాక్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ బాడీ సెకండ్ బాడీకి, సెకండ్ బాడీ ఫస్ట్ బాడీకి మూమెంట్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, కానీ టోటల్ మూమెంటం అనేది మాత్రం చేంజ్ అవ్వట్లేదు, కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఇన్ ఆల్ టైప్ ఆఫ్ కొలిజన్స్ టోటల్ మూమెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కన్జర్వ్డ్. Statement: the strongly physical interaction among bodies involving exchange of momentum in small interval time is called collision. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మూమెంటం అనేది ఎక్స్చేంజ్ అవుతుంది స్మాల్ ఇంటర్వల్ టైంలో, దాన్నే కొలిజన్ అంటారు. ఇప్పుడు పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ చూద్దాం. కొలిజన్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అవి ఏంటంటే ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్: the collision in which both momentum and kinetic energy are conserved. Such a collisions are called elastic collision. అంటే మూమెంటం కైనెటిక్ ఎనర్జీ రెండు కన్సిడర్ అయిన కొలిజన్స్ని ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. ఎలాస్టిక్ కొలిజన్: ద కొలిజన్ ఇన్ విచ్ మూమెంట్ వర్ కన్జర్వ్ బట్ నాట్ కైనెటిక్ ఎనర్జీ. సచ్ కొలిజన్స్ ఆర్ కాల్డ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. కొలిజన్స్లో మూమెంటం కన్జర్వ్ అయ్యే కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వకపోతే దాన్ని ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అని అంటారు. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ చూద్దాం. స్టేట్మెంట్: ద కొలైడింగ్ బాడీస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్ లైన్ ఇస్ కాల్డ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. అంటే బాడీస్ అనేవి కొలిజన్ ముందు కొలిజన్ తర్వాత సేమ్ లైన్లో ట్రావెలింగ్ అవ్వడాన్ని వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. లెట్ us కన్సిడర్ 2 particles of masses m1 and m2. Suppose u1 and u2 and v1 and v2 is their velocities before and after collision respectively. 2 particles లేదా 2 బాడీస్ని మనం తీసుకుందాం. వాటి యొక్క మాసెస్ m1 and m2, u1 and u2 and v1 and v2 వాటి యొక్క వెలాసిటీస్. Before collision initial velocities u1 and u2, after collisions final velocities v1 and v2. ఎగ్జామ్లో డయాగ్రామ్ కూడా ఇంపార్టెంటే, మనం డయాగ్రామ్ కూడా వేయాలి. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం, టోటల్ మూమెంటం బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు టోటల్ మూమెంటం ఆఫ్టర్ కొలిజన్. అంటే కొలిజన్ ముందు మొత్తం మూమెంటం, కొలిజన్ తర్వాత మొత్తం మూమెంటం ఈక్వల్. మనం డయాగ్రామ్ చూస్తే మాస్ m1 అండ్ ఇనిషియల్ వెలాసిటీ u1, ఇంకో బాడీ మాస్ m2, ఇనిషియల్ వెలాసిటీ u2. సో m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిజన్ మాస్ m1, ఫైనల్ వెలాసిటీ v1, ఇంకో బాడీ మాస్ m2, ఫైనల్ వెలాసిటీ v2. సో m1 v1 ప్లస్ m2 v2. ఇప్పుడు 1లో ఉన్నవన్నీ ఓ పక్క, 2లో ఉన్నవన్నీ ఓ పక్క రాసుకుందాం. m1 u1 మైనస్ m1 v1 ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2. ఇప్పుడు కామన్ తీద్దాం. ఈక్వల్ టు ముందు m1 కామన్, ఈక్వల్ టు తర్వాత m2 కామన్. సో m1 ఇంటూ u1 మైనస్ v1 ఈక్వల్ టు m2 ఇంటూ v2 మైనస్ u2. దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాం. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, టోటల్ మూమెంట్ ఆఫ్ బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు టోటల్ మూమెంట్ ఆఫ్టర్ కొలిజన్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఆఫ్ mu². మనం మాసెస్ని m1 m2 అని, వెలాసిటీస్ని u1 u2 అండ్ v1 v2 అని తీసుకున్నాం. కాబట్టి బిఫోర్ కొలిజన్ ఆఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ m2 u2 స్క్వేర్ ఈక్వల్ టు ఆఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ m2 v2 స్క్వేర్. బోత్ సైడ్స్ ఆఫ్ను కామన్ తీసి క్యాన్సిల్ చేద్దాం. సో m1 u1 స్క్వేర్ ప్లస్ m2 u2 స్క్వేర్ ఈక్వల్ టు m1 v1 స్క్వేర్ ప్లస్ m2 v2 స్క్వేర్. ఇందాకలాగే 1లో ఉన్నవన్నీ ఓ పక్క, 2లో ఉన్నవి ఓ పక్క రాసుకుందాం. m1 u1 స్క్వేర్ మైనస్ m1 v1 స్క్వేర్ ఈక్వల్ టు m2 v2 స్క్వేర్ మైనస్ m2 u2 స్క్వేర్. ఇందాకలాగే బోత్ సైడ్స్ కామన్ తీద్దాం. ఈక్వల్ టు ముందు m1 కామన్ తీద్దాం, ఈక్వల్ టు తర్వాత m2 కామన్ తీద్దాం. సో m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం.
ఇప్పుడు ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేద్దాం. 1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై m1 ఇంటూ u1 మైనస్ v1 ఈక్వల్ టు m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ బై m2 ఇంటూ v2 మైనస్ u2 ఈక్వల్ టు ముందు m1 బై m1 క్యాన్సిల్, ఈక్వల్ టు తర్వాత m2 బై m2 క్యాన్సిల్. మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా తెలుసు, a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఫార్ములా u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 బై కింద u1 మైనస్ v1 ఉంది కాబట్టి u1 మైనస్ v1, u1 మైనస్ v1, u1 మైనస్ v1 క్యాన్సిల్. ఈక్వల్ టు తర్వాత v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ ఫార్ములా v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2 బై v2 మైనస్ u2 ఉంది కాబట్టి v2 మైనస్ u2, v2 మైనస్ u2, v2 మైనస్ u2 క్యాన్సిల్. సో మిగిలింది u1 ప్లస్ v1 ఈక్వల్ టు v2 ప్లస్ u2. ఫైనల్గా యూలు ఉన్నాయని ఓ పక్క, వీలు ఉన్నాయని ఓ పక్క రాసుకుంటే u1 మైనస్ u2 ఈక్వల్ టు v2 మైనస్ v1. దాన్ని ఈక్వేషన్ 3గా తీసుకుందాం. u1 మైనస్ u2 రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొలిజన్, v2 మైనస్ v1 అనేది రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్. నౌ మనం ఈక్వేషన్ 3 నుంచి v2 చూసుకుంటే v2 ఈక్వల్ టు u1 మైనస్ u2 ప్లస్ v1 వస్తుంది. ఆ వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 ఇంటూ u1 మైనస్ v1 ఈక్వల్ టు m2 ఇంటూ v2 ప్లేస్లో u1 మైనస్ u2 ప్లస్ v1 మైనస్ u2 ఉంటుంది కాబట్టి మైనస్ u2. ఇప్పుడు ఈక్వల్ టు ముందు m1 ఇటు మల్టిప్లై చేద్దాం, ఈక్వల్ టు తర్వాత m2 ఇటు మల్టిప్లై చేద్దాం. సో m1 ఇంటూ u1 మైనస్ m1 ఇంటూ v1 ఈక్వల్ టు m2 ఇంటూ u1 మైనస్ m2 ఇంటూ u2 ప్లస్ m2 ఇంటూ v1 మైనస్ m2 ఇంటూ u2. ఇప్పుడు యూలు ఉన్నాయన్నీ ఓ పక్క, వీలు ఉన్నాయన్నీ ఓ పక్క రాసుకుందాం. m1 u1 ఈక్వల్ టు తర్వాత ఉన్న ప్లస్ m2 u1 ఈక్వల్ టు బిఫోర్ వస్తే మైనస్ m2 u1 ఈక్వల్ టు తర్వాత ఉన్న మైనస్ m2 u2 ఈక్వల్ టు ముందు వస్తే ప్లస్ m2 u2, అలాగే ఈక్వల్ టు తర్వాత ఉన్న ఇంకో మైనస్ m2 u2 ఈక్వల్ టు ముందు వస్తే ప్లస్ m2 u2, ఈక్వల్ టు ముందున్న మైనస్ m1 v1ని ఈక్వల్ టు తర్వాత తీసుకొస్తే ప్లస్ m1 v1, అలాగే ఈక్వల్ టు తర్వాత ఉన్న ఇంకో v1 వాల్యూ ప్లస్ m2 v1. ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్లోని u1ని కామన్ తీస్తే m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 u2 ప్లస్ m2 u2 2m2 u2 కాబట్టి కింద మనం 2m2 u2 రాసుకొని ఈక్వల్ టు తర్వాత v1ని కామన్ తీస్తే m1 ప్లస్ m2 ఇంటూ v1. ఇప్పుడు మనం v1 v2 వాల్యూస్ రాసుకోవాలి. m1 ప్లస్ m2 v1తో మల్టిప్లై చేస్తుంది కాబట్టి దాన్ని ఈక్వల్ టు ముందుకు పంపితే మల్టిప్లై ఈ పక్క వస్తే డివైడ్ కాబట్టి డివైడ్ చేస్తుంది. సో v1 ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2. సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ v1 ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2. మనం v1 కట్టిన వేలోనే v2ని కూడా కట్టాలి. సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాడీ v2 ఈక్వల్ టు v1కి ఆల్టర్నేటివ్ కాబట్టి 2m1 u1 బై m1 ప్లస్ m2 ప్లస్ m2 మైనస్ m1 ఇంటూ u2 బై m1 ప్లస్ m2.